ఇక్కడ వార్త చూసుకున్నట్లయితే ఇదిగో చెరువు కబ్జా, కన్నెత్తి చూడని హైడ్రా. పుప్పలగూడలో చెరువులను చెరబట్టిన ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్. అవినీతిలో మునిగి తేలుతూ బడా నిర్మాణ సంస్థల చేతిలో బందీలైన రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, ఇరిగేషన్ అధికారులు ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినా పట్టించుకొని వైనం. ఒకే రోజు ఒకేసారి ఒకే భూమికి 3 రిజిస్ట్రేషన్లు చేసి నకిలీ పత్రాలు సృష్టించిన కబ్జా కోర్లు, దొడ్డిదారిన నిర్మాణ అనుమతులు పొందిన అక్రమార్కులు, కళ్ళెదుటే వేల కోట్ల విలువైన భూములను కొల్లగొడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ, సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్మకాలు, అందిన కాడికి దోచుకొని అడ్డదారిలో రేరా అనుమతి ఇచ్చిన అధికారులు. నాటి స్పెషల్ చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన జీవో 1092 బేఖాతర్. ఫినిక్స్ అధినేత చుక్కపల్లి అవినాష్పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలి ముక్త కంఠంతో డిమాండ్ చేస్తున్న సామాజికవేత్తలు. ముఖ్యమంత్రి సాబ్, ఈ చెరువు కబ్జాపై దృష్టి సారించండి. హైడ్రా కమిషనర్ రంగనాథ్కు ఆదేశాలు ఇవ్వాలని డిమాండ్స్. ఒకవేళ ఫినిక్స్ నిర్మాణ సంస్థ చెరువు కబ్జా సక్రమమే అయితే హైడ్రా కూల్చివేస్తున్న చెరువు కబ్జాలు అన్నీ కూడా అక్రమం ఎలా అవుతాయి అంటున్న హైడ్రా బారిన నష్టపోయిన బాధితులు. నకిలీ పత్రాలు సృష్టించి చెరువును చెరబట్టిన చుక్కపల్లి అవినాష్ ఇతనే. అయ్యారే, ఈ అక్రమాలకు అంతులేదా? కాసులకు అమ్ముడు బోని నిజాయితీ పరులైన అధికారులు భూతద్దం పెట్టి వెతికినా కనిపించరా? అరాచకాలకు అడ్రస్గా మారిన రాజకీయ నాయకుల్లో మార్పు రాదా? తాము చేస్తున్న పని మహాపాపం అని తెలిసినా, తాము ప్రతిరోజు పూజించే దేవుళ్ళు చూస్తుంటారని తెలిసినా, ఎవరు చేసిన కర్మ వారు అనుభవించక తప్పదు అని తెలిసినా, ప్రస్తుతం అనుభవిస్తున్న విలాసవంతమైన జీవితం ఉంటే చాలు, ఇంకేమీ అవసరం లేదు అన్న చందన పాపాలు మూటగట్టుకుంటూనే ఉన్నారు కొందరు. వారిలో ప్రముఖంగా చెప్పుకోవాల్సిన వారు ఫినిక్స్ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్. ఇతగాడికి సహకరిస్తూ అతడి అడుగులకు మడుగులొత్తుతున్న కొందరు అవినీతి ప్రభుత్వ అధికారులు. వీరి గురించి ఎంత చెప్పుకున్నా చెవిటివాడి ముందు శంఖం ఊదినట్లుగానే ఉంటుంది తప్ప ఫలితం మాత్రం కనిపించడం లేదు. విచిత్రం ఏమిటంటే పేర్లు భలే గమ్మత్తుగా ఉంటాయి. ట్రీటాన్ ఇంకా మధురంగా సుమధుర. నిజానికి ఈ పేర్లు చూడగానే మనం పడిపోతుంటాం. ఈ సంస్థలు చెప్పే కళ్ళబొల్లి కబుర్లు విని మైమర్చిపోతాం. వారి వలలో చిక్కుకొని రక్తం దారపోసి సంపాదించిందంతా వారి చేతుల్లో పోసి ఒక నివాస స్థలమో ఒక ఫ్లాటో కొనుగోలు చేస్తాం. తీరా ఆ నిర్మాణాలు అక్రమం అంటూ ప్రభుత్వ అధికారులు మన గోడు వినకుండా నిర్దాక్షిణ్యంగా కూల్చివేస్తారు. మనకి అమ్మిన దౌర్భాగ్యుడు మాత్రం కోట్లు వెనకేసుకొని దర్జాగా కారు ఎగరేసుకొని తిరుగుతుంటాడు. ఒకవేళ మనం కేసు పెట్టిన డబ్బులు వెదజల్లి బెయిల్ తెచ్చుకుంటాడు. ఏ విదేశానికో వెళ్ళి మన రెక్కల కష్టాన్ని తన సరదాలకు ఖర్చు పెట్టుకుంటాడు. అసలు ఇలాంటి మోసాలు ఎలా జరుగుతున్నాయి? వీటిని నిరోధించాల్సిన అవసరం మనం ఎన్నుకున్న ప్రభుత్వాలకు లేదా? ఉంది. కానీ ఎన్నుకున్నది మనం ఎన్నుకున్న వారిని కొందరు దుర్మార్గులు కొనేస్తున్నారు. దాంతో నరకయాతన అనుభవించాల్సింది మనమే. అందుకే మేలుకోండి. ఇలాంటి దుర్మార్గపు నిర్మాణాలే చేస్తుంది ఫినిక్స్ నిర్మాణ సంస్థ. ఏకంగా చెరువులను కొల్లగొట్టి నిర్మాణాలు చేస్తుంది. వీరి బుట్టలో మనం పడ్డామా అంతే సంగతులు. ప్లీజ్ బీ కేర్ఫుల్. 100% చెరువు కబ్జా గురి అయిందని ఉప ముఖ్యమంత్రి బట్టబయలు చేసిన తాలూకు ఆధారం ఇదే అండి. హెచ్ఎండిఏ అధికారిక వెబ్సైట్లో చెరువులో చేస్తున్న నిర్మాణం అనడానికి ఆధారం. చెరువు స్థలాన్ని ఒకే రోజు ఒకేసారి 3 రిజిస్ట్రేషన్లు చేసిన తాలూకు ఆధారం. రిజిస్ట్రేషన్ చట్టంలో ఉన్న నిషేధిత జాబితాలోని సర్వే నెంబర్స్ను కూడా వదలడం లేదు ఫినిక్స్ ప్రబుద్ధులు. రంగారెడ్డి జిల్లాలోని గండిపేట మండలం పరిధిలో గల పుప్పలగూడ గ్రామ శివారులో ప్రభుత్వ భూమిగా నమోదై నిషేధిత జాబితాల్లో ఉన్న సర్వే నెంబర్స్ 272, 273. ఈ సర్వే నెంబర్లలో ఎలాంటి భూ బదలాయింపులు చేపట్టడానికి వీలులేని భూమిగా నిషేధిత జాబితాలో 22A పెట్టాలని నాటి రంగారెడ్డి జిల్లా కలెక్టర్కు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విధులు నిర్వర్తించిన నాటి చీఫ్ సెక్రటరీ ఎన్ఎస్ హరిహరన్ జారీ చేసిన ప్రభుత్వ ఉత్తర్వులు 1092 తేదీ 6/6/2005 అందుకు ఆధారం. రిజిస్ట్రేషన్ చట్టంలో పొందుపరిచి ఉంది. అయితే ఏం లాభం? పరిస్థితి శర మామూలుగానే ఉంటుంది. నర్సింగ్ 2 చెరువుగా తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క వెలుగులోకి తీసుకుని వచ్చిన విధంగా 9 ఎకరాల 24 గుంటల స్థలాన్ని కబ్జా ఫినిక్స్ నిర్మాణ సంస్థ పేరుతో చేసిందని, 100% చెరువులు కబ్జాకు గురి అయిన జాబితా రిలీజ్ చేసిన దాంట్లో ఈ సర్వే నెంబర్ల స్థలం
సైతం ఉండడం ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ వ్యవహారం బట్టబయలైంది. పుప్పలగూడ కేంద్రంగా ఫినిక్స్ ట్రీటాన్ పేరుతో వేల కోట్ల విలువైన భారీ భూదోపిడీ చేస్తుంది ఈ నిర్మాణ సంస్థ. సామాన్య ప్రజలు అప్రమత్తం కాకపోతే అంతే సంగతులు అంటున్నారు పలువురు సామాజికవేత్తలు. ప్రభుత్వం జారీ చేసిన జీవో అధికారుల కండ్లకు కనబడడం లేదా ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అధికారులు అమ్ముడుపోయారా అనే విమర్శలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క గారు మీ మాటకు విలువే లేదా? వేల కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని కొట్టేస్తూ సామాన్య ప్రజలకు అంటగట్టి సొమ్ము చేసుకుంటున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం ఏంటి? ఉప ముఖ్యమంత్రికి సైతం తెలియకుండా ఏదైనా మతలాబు జరుగుతుందా అన్న అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు ప్రజానీకం. కబ్జాల పేరుతో పేదల ఇండ్లపై కొరడా జుల్పించి అక్రమ నిర్మాణాలను తొలగిస్తున్న హైడ్రా సంస్థ నర్సింగ్ 2 చెరువును కబ్జా చేసి దర్జాగా నిర్మాణ పనులు చేస్తుంటే ఆ వైపు కన్నెత్తి చూడకపోవడం ఏంటి? మరి హైడ్రా కమిషనర్ రంగనాథ్ దీనిపై సమాధానం? వేల కోట్ల భూ స్కామ్ చేస్తున్న ఫినిక్స్ అక్రమాలపై ఈ సంస్థ డైరెక్టర్ వ్యవహరిస్తున్న చుక్కపల్లి అవినాష్ వ్యవహారంపై సిబిఐ, ఈడీ అధికారులు దృష్టి సారిస్తే ఈ భారీ భూ స్కామ్లో ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయిన అధికారుల భాగోతం బట్టబయలవుతుందని పలువురు హెచ్చరిస్తున్నారు. సుమధుర నిర్మాణ సంస్థ పేరుతో బహిరంగ మార్కెట్లో అమ్ముతూ కోట్లు కొల్లగొడుతున్న ఫినిక్స్ నిర్మాణ సంస్థ అధినేత చుక్కపల్లి అవినాష్ పై నేటికి ఎలాంటి కేసులు నమోదు కాకపోవడం అధికారుల అవినీతికి అద్దం పడుతుంది. ప్రభుత్వ అలసత్వం తేటతెల్లమవుతుంది. తెలంగాణ రాష్ట్రంలో చట్టాలు పాటించాల్సింది, చట్టాలు అమలయ్యేది కేవలం సామాన్యులకేనా? ఫినిక్స్ లాంటి బడా నిర్మాణ సంస్థలకు చట్టాలు వర్తించవా? వీరు పాటించాల్సిన అవసరం లేదా అనే బహిరంగ విమర్శలు వెలువెత్తుతున్నాయి. కళ్ళెదుటే కబ్జాలు చేస్తూ యథేచ్ఛగా నిర్మాణ పనులు చేస్తూ ఉంటే నేటికి పనులు నిలుపుదల చేయకపోవడంపై అధికారుల అవినీతి ఏ మేరకు చేరింది అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ అమలు చేసే అధికారుల జాడెక్కడ? లేక్ ప్రొడక్షన్ కమిటీ ఎంతకు అమ్ముడుపోయింది? ఫినిక్స్ నిర్మాణ సంస్థకు అమ్ముడుపోయిన అధికారులు ఈ సంస్థ చేతిలో బందీలుగా మారి చర్యలు చేపట్టుటకు వెనుకడుగు వేస్తున్నారు అనే విమర్శలు సైతం వెలువెత్తుతున్నాయి. పైగా ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క బహిరంగంగా కబ్జాకు గురైందని చెప్పినా నేటికి చుక్కపల్లి అవినాష్పై కేసు నమోదు చేయకపోవడం ఏంటని ఉప ముఖ్యమంత్రి మాట ఈ రాష్ట్రంలో అమలు కావడం లేదా అన్నది సామాన్యుల మనసులో ప్రశ్న మొదలైంది. రెవెన్యూ, మున్సిపల్, హెచ్ఎండిఏ, రిజిస్ట్రేషన్ శాఖల అధికారుల అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నా నేటికి ఒక అధికారిపై చర్యలు చేపట్టకపోవడంపై మండిపడుతున్నారు పలువురు సామాజికవేత్తలు. ఫినిక్స్ నిర్మాణ సంస్థ చేస్తున్న అక్రమాలపై హైదరాబాద్ పరివాహక ప్రాంతంలో చుక్కపల్లి అవినాష్తో కలిసి మరికొంతమంది కలిసి చేస్తున్న భూ కబ్జాల దందాపై పూర్తి ఆధారాలతో మరో కథనం ద్వారా వెలుగులోకి తేనుంది ఆదాబ్ హైదరాబాద్. మా అక్షరం అవినీతిపై అస్త్రం.